చైనా దేశం తయారు చేసిన డీప్సీక్ దెబ్బకు అమెరికాలోని ఎన్విడియా మార్కెట్ విలువ ఒక్కరోజులోనే సుమారుగా $600 బిలియన్ పడిపోయింది. ఇది కంపెనీకి చాలా పెద్ద నష్టం కలిగించింది. అసలు డీప్సీక్ అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం. డీప్సీక్ అనేది ఒక చైనా కంపెనీ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్. ఇది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇది మనుషుల అవసరాల కోసం, పనుల కోసం మరియు వారికి సమాచారాన్ని త్వరగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. డీప్సీక్లో 2 ప్రత్యేకమైన విషయాలున్నాయి. అవి ఏమిటంటే, 1 తక్కువ ఖర్చు. దీన్ని డెవలప్ చేయడానికి చాలా తక్కువ ఖర్చయింది. అమెరికా డెవలప్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీతో పోలిస్తే డీప్సీక్ను $6 మిలియన్ అంటే సుమారుగా 50 కోట్లతో సృష్టించారు. అమెరికా సృష్టించిన ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీకి $10 బిలియన్ అయితే ఖర్చు పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1000 కోట్లు ఖర్చు చేశారు. 2 వేగవంతమైనది మరియు తెలివైనది. డీప్సీక్ ఏఐ చాట్ జీపీటీ కంటే చాలా వేగంగా మరియు తెలివిగా సమాధానం ఇస్తుంది. ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగితే చాకచక్యంగా తప్పించుకుంటుంది. అమెరికా ఎన్విడియా అనే పెద్ద కంపెనీ నుండి చిప్స్ కొని వాళ్లు ఈ చిప్స్లోనే ఎంత పెద్ద మొత్తం డేటా అయినా స్టోర్ చేస్తారు. డీప్సీక్లో కేవలం 200 మంది ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. కానీ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీలో అయితే 2000కు పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. డీప్సీక్ కంపెనీ 2 సంవత్సరాల కిందనే ప్రారంభించారు. అయితే అమెరికా ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ 10 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు. అలానే అమెరికా చేసిన ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ మీద దాదాపుగా 70% కంపెనీలు ఆధారపడి ఉన్నాయి. కానీ డీప్సీక్ రావడంతో భారీ నష్టాలలో పడిపోయింది ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ. కారణం ఏంటి అంటే, తక్కువ సమయంలో అంటే ఏఐ చాట్ జీపీటీ 10 సంవత్సరాల సమయం తీసుకుంది. చైనాకి చెందిన డీప్సీక్ అనే సంస్థ కేవలం 2 సంవత్సరాలలోనే ఒక ఏఐ చాట్బాట్ను అభివృద్ధి చేసింది. ఇది ఏఐ అభివృద్ధిలో ఒక పెద్ద ముందడుగు. ఏఐ చాట్ జీపీటీతో పోలిస్తే డీప్సీక్ను అభివృద్ధి చేయడానికి చాలా తక్కువ ఖర్చు అయింది. చాట్ జీపీటీ అభివృద్ధికి 1000 కోట్లు ఖర్చు చేస్తే డీప్సీక్కు కేవలం 50 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. ప్రపంచ దేశాలు డీప్సీక్ యొక్క సృష్టిని చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో మరియు తక్కువ సమయంలో అభివృద్ధి చేయబడింది. అంతేకాకుండా ఇది ఏఐ చాట్ జీపీటీ కంటే వేగంగా మరియు తెలివిగా సమాధానం ఇస్తుంది. డీప్సీక్ యొక్క విజయం వెనుక కారణం ఏమిటంటే, వారు సబ్స్టాండర్డ్ చిప్లను ఉపయోగించి ఏఐని అభివృద్ధి చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఏఐ అభివృద్ధికి సాధారణంగా ఎన్విడియా వంటి పెద్ద కంపెనీలు తయారు చేసిన చిప్పులు అవసరం. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా మరియు అమెరికా మధ్య ఏఐ విషయంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది అని తెలుస్తోంది. ఇప్పుడు మన దేశం గురించి ఆలోచిస్తే మనం కూడా ఏఐ అభివృద్ధిలో వెనుకబడి ఉండకూడదు. మన దేశంలో కూడా ఏఐ అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలి మరియు తక్కువ ఖర్చుతో ఏఐని అభివృద్ధి చేయడానికి మార్గాలను అన్వేషించాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.